ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల వ్యవహారంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలన్నారు. ప్రజల ఆహార అలవాట్లు చాలా మారాయన్నారు. అగ్రికల్చర్ స్థానంలో హార్టికల్చర్ వస్తుందన్నారు. హార్టికల్చర్, ప్రకృతి సాగుకు బ్యాంకులు మద్దతుగా నిలవాలని తెలిపారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని, అన్నదాతల బాగు కోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేయాలని చెప్పారు. ఎంఎస్ఎంఈ రుణాలు కేంద్రం సులభతరం చేస్తుందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ అక్రమాలపై దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలని అన్నారు. పీఎం సూర్య గారి కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ లక్ష్యమన్నారు.